యూనిఫామ్ దిగింది, మానవత్వం పైకొచ్చింది. బావిలోకి స్వయంగా దిగి మృతదేహాన్ని వెలికితీసిన ఎస్ఐ వెంకన్న. పోలీస్ అంటే భయం కాదు, భరోసాని చాటిన సేవామూర్తి. పోలీసులు కేవలం స్టేషన్లోనే ఉండరు, ప్రజలు ఎక్కడ సమస్యలో ఉంటే అక్కడ ఉంటారు. సిఐ మల్లికార్జునారెడ్డి. వీళ్ళని చూసి ఇప్పటికైనా మనం సోయి తెచ్చుకోవాలి. ఇది ఆషామాషి కాదు, నీకు అది చూపిస్తా. సెల్యూట్ అని చెప్పుకోవచ్చు ఎస్ఐకి. మనం అందరూ ఎస్ఐలు అంటే ఏదో అయిపోయింది, చేసిండ్లు, అది ఉంది ఇది ఉంది అనుకుంటారు అందరు, కానీ అది కాదు. చేవలలో ప్రమాదం ఉందని వెనక్కి తగ్గలేదు, హోదా ఉందని దూరంగా నిలబడలేదు. ఇది నా పని కాదు అని అస్సలు తప్పించుకోలేదు. ఎందుకంటే ప్రజల కోసం నిలబడమే పోలీసింగ్, మరణించిన వ్యక్తికి సైతం గౌరవం కల్పించడమే పోలీసింగ్ అంటూ ఎస్ఐ నిమ్మల వెంకన్న కొత్త నిర్వచనం చాటారు. వివరాల్లోకి వెళ్తే మొయినాబాద్ మండలం కాశింబౌలి రెవెన్యూలోని సర్వే నెంబర్ 112 మహేందర్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద గల బావిలో గుర్తు తెలియని వ్యక్తి దాదాపు 35 సంవత్సరాల మృతదేహం ఉన్న విషయాన్ని రైతులు గురువారం మొయినాబాద్ సిఐకి సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న సిఐ ఆదేశానుసారం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఆయన ప్రజలు ప్రత్యక్షంగా సహకరించకపోయినా కాశింబౌలి సర్పంచ్ రాజేందర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ విజయ్ సాయంతో ఇతరుల కోసం ఎదురు చూడకుండా స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారి బావిలోకి దిగడం చిన్న విషయం కాదు, కానీ ఆ దృశ్యం ప్రజలకు ఇచ్చిన సందేశం మాత్రం చాలా పెద్దది. ప్రజల ప్రాణాలను రక్షణగా కల్పించే పోలీస్ ప్రజల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సైతం గౌరవం దక్కేలా బాధ్యతగా వ్యవహరించడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఎస్ఐ వెంకన్న చూపిన ఈ సేవా స్ఫూర్తి పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పోలీసులు అంటే కేవలం విధులు నిర్వహించడం, కేసులు నమోదు చేయడం, శాంతి భద్రతలను కాపాడడమే కాదు, ప్రజలు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఉంటారని సిఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారిలో డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ కిషన్ గౌడ్లు ఉన్నారు. అనంతరం మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మృతికి గల కారణాలను ఆరా తీసిండ్లు. ఇది నిజంగా మనము అనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆయన సడన్ గా డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళింది అనుకో, ఇది చూడండి, ఇది తక్కువ లేదు. అరే ఏమైందిరా భయ్, 130 అడుగుల దూరం ఉంది, 130 అడుగుల లోతైన బావి చుట్టూ జనం, కానీ సాయం చేసేందుకు మాత్రం ఎవరు రాలేదు. వాస్తవంగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంలో గజయితగాలను వీళ్ళని తీసుకొచ్చి అరే బాబు అది తీయండిరా బాబు, మీకు ఎంతో కొంత ఇచ్చేస్తామని. కానీ ఆయన అట్లా చూడలేదు. 130 అడుగుల లోతున్నా పర్వాలేదు, బట్ 100కు 100% అని అప్పటిదప్పుడు దిగిపోయి ఎస్ఐ వెంకన్న గారు తీసిండు. సెల్యూట్ చేస్తా ఉంది సార్ మీకు ప్రజా వాయిస్. ఎందుకు 24 అవర్స్ డ్యూటీ చేస్తారు పోలీసు వాళ్ళు అంటే, ఇప్పుడు ఇదే ఎస్ఐ వెంకన్న గారు సపోజ్ డ్యూటీ ముగించుకొని ఎక్కడో హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్నారనుకో, అక్కడికి వచ్చిందనుకో కంప్లీట్గా, ఆడ ఇంటికి వచ్చిందనుకో, మళ్ళీ సడన్గా ఇటువంటి కేసు వచ్చినప్పుడు ఉరకాలి కదా. అందు గురించి ఏ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదే కమిషనరేట్ పరిధిలో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి అదే కమిషనరేట్ పరిధిలో పనిచేసే విధంగా మీరు ఆర్డర్లు ఇవ్వండి డీజీపీ గారు. సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజా వాయిస్.